ఇట్లాగా జనరల్గానంటే పిల్లల పాపం అంటే వాళ్ళకి తెలిసి చేస్తారని అన్నగాని తెలియక కొంత ఇగ్నోరెన్స్ వల్ల తెలియకపోవడం వల్ల అమాయకత్వం వల్ల మెచ్యూరిటీ లేకపోవడం వల్ల రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు ఏంటంటేనంటే చదువు అనేది భారంగా ఫీల్ అయ్యే విద్యార్థులు వీళ్ళందరూ. చదువుని కొంచెం ఎంతో కొంత మనకి అవసరమనో క్యూరియస్గా ఉందనో లెర్నింగ్ చేద్దాం అనుకున్న విద్యార్థులకైతే ఇబ్బంది లేదు. కొంతమంది చదువే మనకి భారం. చదువు ఆ చదువే భారం అనుకుని దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనుకున్నటువంటి విధానం మైండ్లోకి వచ్చి వేరే ఆల్టర్నేటివ్ వేసి ఎతుకుద్దండి. ఇప్పుడు ఒక పని మీకు నచ్చలేదు అనుకోండి, మీకు అంతే కదా, ఒక పని నచ్చని మనిషి ఏ మనిషి అయినా కూడా ఒక వ్యక్తి నచ్చకపోయినా ఒక పని నచ్చకపోయినా ఏది చేయకపోయినా ఆల్టర్నేటివ్గా మైండ్ ఆలోచన మొదలుపెట్టేస్తుంది. మైండ్కి ఉన్న పవర్ అది. మీకు బాగా నచ్చిన మనిషి నచ్చిన పనిలో ఉన్నవాడికి ఆల్టర్నేటివ్ ఆలోచించడండి. అంతే కదండి. మీరు ఎప్పుడైతే ఒక పర్టికులర్ దాంట్లో మీరు సరిగా సాటిస్ఫై అవ్వకపోయినా, మీకు రాకపోయినా, మీకు చేత కాకపోయినా, మీ వల్ల కాకపోయినా ఆబ్వియస్గా వేరే ఆలోచనలో వచ్చిన ఐడియాసే ఈ మాటలండి. అంతే కదా, మీకు నొప్పి వస్తుంది కదా ఒక చోట, మీరు నొప్పి తీసుకోలేకపోతున్నారు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఫస్ట్ మాట్లాడే మాట ఏంటంటే, దయచేసి అర్థం చేసుకుంటామా, చదువుని తప్పించుకుంటా, నేను బిజినెస్ చేస్తాను, ఎంటర్ప్రైజర్ అవుతాను, దీనికి చదువు ఎందుకు? చాలామందిని నేను చూస్తున్నాను కదా, చదువు లేకుండా వ్యాపారం చేసి ఎంతోమంది గొప్పవాళ్ళు అవుతున్నారు కదా, నేను బిజినెస్ చేస్తాను. ఇది స్టాండర్డ్ డైలాగ్ అంటే.